ఓట్ల నమోదు తొలగింపు అనే అంశాల మీద బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. అది కంప్లీట్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన అంశమైనప్పుడు కూడా అది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నది. ఇది తప్పుడు సంకేతాన్ని తెలంగాణ సమాజానికి ఇచ్చే ప్రయత్నం. రెండవది ఏంటంటే, ఈరోజు అసెంబ్లీకి సంబంధించిన అంశాన్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి పొద్దుగాల నుంచి వాళ్ళు చేస్తున్న డ్రామాలన్నీ చూస్తున్నాం. మొదటగా యూరియా కొరకని అమరవీళ్ళ స్తూపం కాడ, అటు తర్వాత సెక్రటరియట్ గేట్ కాడ, మళ్ళీ తర్వాత ఓట్ల కోసం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కాడ, ఇంకా ఒక రోజులో ఇన్ని యాక్షన్స్ చేస్తున్న పార్టీగా బీఆర్ఎస్ చరిత్రకెక్కుతుంది. కాబట్టి అసలు ఏ అంశం ప్రజల ముందు ఉండాలనో, ఏ అంశం ప్రజల ముందు ఉండొద్దు అని తెలుసుకుంటే మంచిది. ఒకవైపు ఎలక్షన్స్ నిర్వహించమని వాళ్ళే అంటుంటారు, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పని చేస్తుంటే దాంట్లో మాకు నష్టం జరుగుతుందని అంటారు. ఇలా బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో చర్చకు వస్తే అది బీసీలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందంటారు. ఉభయ సభల్లో చట్టం కావడానికి మేము సహకరించినామంటారు. రెండవది మళ్ళీ బీసీలకు కాంగ్రెసే మోసం చేస్తుందంటారు. అటు కేంద్రం మీద అడగరు, రాష్ట్రంలో సహకరించరు. మళ్ళీ బీసీ రిజర్వేషన్లతోనే ఎలక్షన్స్ ముడిపడి ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్కి మేము బీసీ రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళిపోతామేమో అని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం, ఎలక్షన్ కమిషన్ ఏదో తప్పు చేస్తున్నట్టుగా ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఇన్ని రకాల ఏమంటారు యాక్షన్స్ ఇంకొకరికి సాధ్యం కావు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుంది. మీలాగా 25 లక్షల ఓట్లు తీసేసి 2018 ఎన్నికల్లో పోయినట్టుగా 80,000 ఓట్లు తీసేసి ఏదో కాంగ్రెస్ సర్పంచ్ ఎలక్షన్లకు పోవాలని ఆలోచన ఉండదు. ఎందుకంటే అది మీరు గతంలో చేసింది కాబట్టి ఇవి కూడా అట్లా చేసిందనేమో అని భయం తప్పితే మరొకటి కాదు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎవరు ఇప్పుడు ఓట్ చోరీ జరిగింది కదా, ఇప్పుడు ఓట్ చోరీలో మోడీ లాగాను ఓట్ చోరీ కంటే ముందు తెలంగాణలో ఓట్ చోరీ చేసింది కేసీఆర్. సో అట్లనో కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీలో చేయాల్సిన అవసరం అసలు రాదు. ప్రజలు కాంగ్రెస్తో ఉంటున్నారు, ఉంటారు కూడా భవిష్యత్తులో. కాబట్టి ఇంకా ఇలాంటి చీప్ పాలిటిక్స్ని పక్కన పెట్టేసి మీరు ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిదనేది నా అభిప్రాయం.